తెలుగుదేశం కలిసింది, జనసేన కూడా పొత్తుల్లో డైరెక్ట్గా లేకపోయినా బయట నుంచి మద్దతునిచ్చింది. దాని కారణంగా మంచి ఓటింగ్తో నెగ్గాం. ఈసారి రెండు జనసేన డైరెక్ట్గా మాతో భాగస్వామ్యం అయింది ఎన్డీఏలో. పైగా మా జిల్లాల్లో జనసేన ప్రభావం చాలా ఎక్కువ. మాది కానీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కానీ అని ఉంటుంది. సో మా పార్టీ నరేంద్ర మోడీ గారి మీద అభిమానం, ఆయన చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ముఖ్యంగా ఇప్పుడు గతంలో ఏ ప్రభుత్వం ఏ ప్రధాని పెట్టలేనటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలు పెట్టాడు ఆయన. అవన్నీ చూసి మనకి పవన్ కళ్యాణ్ సపోర్ట్ ఎట్లుంది మీకు? చాలా బాగుందండి. పవన్ కళ్యాణ్ గారు చాలా బాగున్నారు. నేను కూడా మొన్న 10 నిమిషాలు మాట్లాడాను, చాలా మాట్లాడారు. ఇప్పుడు ఆల్రెడీ మిగతా అసెంబ్లీలు కూడా ఈ పార్లమెంట్కి వస్తానని చెప్పారు ఆయన. నరసాపురంలో అసలు మీకు కనిపించిన సమస్యలు ఏంటి? నరసాపురంలో ఈవేళ ఈ పార్లమెంట్లో మెయిన్ ఇష్యూ తాగునీటి వ్యవస్థ అండి. త్రాగునీటి వ్యవస్థ రెండు పాడైపోయాయి. ఒకప్పుడు బ్రహ్మాండంగా ఉండేటువంటి జిల్లా ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా ₹1 సాగునీటి కోసం కానీ త్రాగునీటి కోసం కానీ ఖర్చు పెట్టేటువంటి పరిస్థితి లేదు. పంట కాలువలు, మురికి కాలువల పరిస్థితి బాగాలేదు. ఇప్పుడు డెల్టా మోడరైజేషన్లో కొంత పని అయింది. అదేవిధంగా ఇది ఆక్వా బేస్డ్ జిల్లా. దానికి సంబంధించి అనేక విషయాల్ని మనం ఇక్కడ కోల్డ్ స్టోరేజెస్ నిర్మించేటువంటి విషయంలో, అలాగే రోడ్స్ అంతా పాడైపోయి హైవేస్ తప్పించి ఇక్కడ ఈ పార్లమెంట్లో మామూలు రోడ్లు లేవు. ఇంకా స్టేట్ గవర్నమెంట్కి సంబంధించి అవి ఇంప్రూవ్ చేయాలా. ఆక్వాకల్చర్కి సంబంధించి టౌన్ ఆఫ్ ఎక్సలెన్సీ కింద ఆల్రెడీ ఇది డిక్లేర్ అయింది. వైజాగ్ ఇది టౌన్ ఆఫ్ ఎక్సలెన్స్